సూర్యాపేట జిల్లా మునగాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామాన్య శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీరామ్ శ్రీనివాసరావు తక్కువ ఖర్చుతో కూడిన డీహైడ్రేటర్ పరికరాన్ని రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తన మిత్రుడు భౌతిక శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ పోత్కనూరి నాగరాజుతో కలిసి ఈ పరికరాన్ని రూపొందించారు. తక్కువ సూర్యకాంతితో ఆహార పదార్థాలను ఆరబెట్టుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. కూరగాయలు, మాంసం లాంటివి డ్రై చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని కేవలం 3,000 రూపాయల వ్యయంతో తయారు చేశారు. భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడే విధంగా భారీ సైజులో డీహైడ్రేటర్ను రూపొందించాలని ప్రయత్నిస్తున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. తను రూపొందించిన పరికరానికి పేటెంట్ హక్కులు పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరికరం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ నూతన ప్రయోగాలు చేసే దిశగా ప్రత్యేక పాఠాలు బోధిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఈ పాయింట్ దగ్గర ఉదయం పూట వేడిగా ఆటోమేటిక్ పైకి వస్తుంది, నో ప్రాబ్లం. నైట్ టైం అయితే స్మెల్ నెక్స్ట్ ఏం చేయాలంటే మూవ్ లైట్ చేద్దాం, సింపుల్ లైట్. సోలార్ డిహైడ్రేటర్ని తయారు చేసాం అన్నమాట. మొదటగా ప్రాథమికంగా మేము కూరగాయలు ఎండబెట్టుకోవడానికి ఈ పరికరం తయారు చేసాము. ఇప్పుడు ఇది సుమారు 2 కేజీల వరకు కూరగాయలని లేదా ఏదైనా ఆహార పదార్థాలను ఎండబెట్టుకోవచ్చు. భవిష్యత్తులో దాని పెద్ద స్కేల్, లార్జ్ స్కేల్లో తయారు చేసి చాలా మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పరికరంకు ఉన్న బిగ్ ఛాలెంజ్ ఏంటంటే ఎండ ఉన్నప్పుడు బాగా ఎండుతున్నాయి, కానీ ఎండ లేనప్పుడు కూడా పని చేయడానికి ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసామంటే సోలార్ ప్యానల్ ఉపయోగించాం. ఆ సోలార్ ప్యానల్ ఏం చేస్తుందంటే ఎండ బాగా ఉన్నప్పుడు ఛార్జ్ చేస్తూ ఆ బ్యాటరీకి ఉన్న ఛార్జ్ని ఉపయోగించి లోపల ఫ్యాన్ తిరగడం వల్ల మబ్బు పెట్టిన రోజుల్లో కూడా ఆ పదార్థాలు వాసన రాకుండా డ్రై చేస్తుంది. ఆ విధంగా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తూ సోలార్ ప్యానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మునగాల్లో 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల ఫిజికల్ సైన్స్ శ్రీనివాసరావు సార్ గారు మాకు ఎన్నో తెలియని కొత్త కొత్త విషయాలు యాక్టివిటీస్ ద్వారా నేర్పిస్తున్నారు. డీహైడ్రేట్ కూడా కొత్తగా కనిపెట్టారు. దీనివల్ల మేము మరికొన్ని విషయాలు నేర్చుకున్నాము. సార్ నేర్పించే యాక్టివిటీస్ వల్ల మాకు జ్ఞానానికి ఎంతో తోడ్పడుతున్నాయి.